అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ. వివాదాల నిలయంగా పైలట్ ఫామ్ హౌస్. ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ సైతం పార్టీలో పాల్గొన్న వైనం. అటు బీఆర్ఎస్, ఇటు టీడీపీ రెండు పార్టీల యాక్షన్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ పార్టీలో డ్రగ్స్ కలకలం చోటు చేసుకుంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. శనివారం రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఫామ్ హౌస్ దగ్గర వెళ్లారు. ఈ క్రమంలో పార్టీలో పాల్గొన్న కొందరు యువకులు హంగామా సృష్టించారు. పోలీసుల ముందే గాల్లోకి 4 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఎస్ఓటీ పోలీసులు అక్కడకు చేరుకొని కాల్పులు జరిపిన వాళ్లతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లోపలికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. డ్రగ్స్ టెస్ట్ లో పుట్ట మహేష్ యాదవ్ కు నెగిటివ్ రాగా పైలట్ రోహిత్ రెడ్డి సహా మరో 5గురికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. వీరిలో రోహిత్ రెడ్డితో పాటు నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, అర్జున్ రవి అనేటువంటి వ్యక్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వాళ్ళను ఇతర పరీక్షల కోసం హాస్పిటల్స్ కి తరలించారు. ఆ పార్టీని పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులపై కాల్పులు జరిపింది ఢిల్లీకి చెందిన నమిత్ శర్మగా గుర్తించారు. నిందితుడిపై ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నమిత్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెబుతున్నారు. కాల్పులకు ఉపయోగించింది రితేష్ రెడ్డికి చెందినటువంటి లైసెన్స్ గన్ గా గుర్తించారు. పార్టీలో 2 గ్రాముల కొకైన్ దొరికినట్లు పోలీసులు చెప్పారు. సిమ్లా నుండి ఈ కొకైన్ తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటామని, పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదని ఈగల్ ఎస్పీ గిరిధర్ మాట్లాడారు. ఇక పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన ఫామ్ హౌస్ కి కూడా ఎప్పుడూ వివాదాల నిలయంగా మారింది. గత 4 ఏళ్ల కాలంలో ఈ ఫామ్ హౌస్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు ఇక్కడే జరిగినట్లు తెలిపారు. అయితే ఇదే ఫామ్ హౌస్ లో ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు నిర్వహించారనేటువంటి ఆరోపణలతో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. తాజా డ్రగ్స్ పార్టీతో ఈ ఫామ్ హౌస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి టైంలోనూ రోహిత్ రెడ్డి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి బంధువు, వరుసకు సోదరుడయ్యే రితేష్ రెడ్డి టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీర్ బాటిల్తో సైతం దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ సిప్లిగంజ్ తల పగిలింది. అయితే తాజాగా ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీలోనూ రితేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడికి సైతం డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రోహిత్ రెడ్డి అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని పార్టీ అధినేత కేసీఆర్ పదే పదే చెప్తుంటారు. గీత దాటితే ఊరుకునేది లేదని బహిరంగంగానే హెచ్చరిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన రోహిత్ రెడ్డి ఎపిసోడ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ నుండి రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే పార్టీలో ఏపీకి చెందినటువంటి టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా పాల్గొనడం సంచలనంగా మారింది. దీంతో పుట్ట మహేష్ యాదవ్తో పైలట్ రోహిత్ రెడ్డికి ఎలా స్నేహం కుదిరింది అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా నెగిటివ్ వచ్చినప్పటికీ మహేష్ యాదవ్ అంశంపై టీడీపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీలో ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు నడుం బిగించింది. డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడంపై టీడీపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా ఇక్కడ 2 పార్టీలు, అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు ఏపీలో టీడీపీ కావచ్చు, ఈ 2 కూడా డ్రగ్స్ కి మేము వ్యతిరేకం అని కూడా పదే పదే చెబుతూ ఉంటారు. అండ్ అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి విషయం చూస్తే డెఫినెట్ గా పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని కేసీఆర్ పదే పదే చెబుతుంటారు. అలాంటి టైంలో ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి ఏదైతే ఉందో మరొక్కసారి ఆ ఫామ్ హౌస్ మరొక్కసారి వివాదంలో చిక్కుకున్నట్లయితే తెలుస్తుంది. ఆ పార్టీలో కొకైన్ ఏదైతే ఉందో అవి దొరికింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకో అది వెంత పక్కన పెడితే పోలీసులపై ఎదురు కాల్పులు జరపడం నిజంగా ఇదొక షాకింగ్ కి గురి చేసేటువంటి విషయం. అందుకోసమనే ఆ పోలీసుని పై దాడి చేసినటువంటి ఆ వెపన్ ఏదైతే లైసెన్స్ గన్ ఉందో అదన్నీ కూడా తీసుకొని అండ్ అవి సీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఆ వ్యక్తి ఎవరంటే ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి, ఆ పోలీసులు అంటే వాళ్ళకు ఫ్రెండ్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తే అక్కడ పోలీసులపై కాల్పులు జరిపారని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అయితే చెప్తా ఉంది. అండ్ ఇంకొక పక్క ఏంటంటే ఇక్కడ మేజర్గా ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు డ్రగ్స్ నిర్మూలిత రాష్ట్రంగా మేము కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేస్తామంటూ కూడా ఆయన పదే పదే బహిరంగంగానే ఓపెన్గానే బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. సో అలాంటి ఒక వ్యక్తి అంటే ఉన్నటువంటి సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి ఏదైతే పార్టీ టీడీపీ పార్టీ నుంచి వెళ్ళే డెఫినెట్గా ఆయన ఒక బాధ్యత గలైనటువంటి పదవిలో ఉండి
అదే టీడీపీ పార్టీ ఎంపీ ఇలాంటి ఒక డ్రగ్స్‌కి సంబంధించినటువంటి పార్టీలో పాల్గొనడం ఇప్పుడు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. సో చూడాలి ఇన్‌కేస్ అంటే ఉన్నటువంటి టెస్టులు చేస్తే మాత్రం అక్కడ మహేష్ యాదవ్‌కు డెఫినిట్‌గా అక్కడ నెగెటివే వచ్చింది. కానీ ఇన్‌కేస్ దాని తర్వాత ఏం జరుగుతుంది? అంటే దాన్ని ఎందుకు పాల్గొనాల్సొచ్చింది? అతనితో పరిచయం ఎలా ఏర్పడింది? అండ్ దాని తర్వాత పార్టీలో డ్రగ్స్ ఉన్నటువంటి విషయం తెలిసే ఆ పార్టీలో పాల్గొన్నారా లేరా అనేదైతే మరిన్ని వివరాలైతే ముందు ముందు అయితే తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మరొక వివాదంతోటి మరొకసారి పైలట్ ఫార్మ్ హౌస్ అనేది సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ న్యూస్‌గా మారిపోయింది.